T20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్కు ముందు టీమిండియాకు ఊహించని షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ సంజు శాంసన్ పై ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న వార్తలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్ పై జరిగిన మ్యాచ్లో సంజు శాంసన్ అద్భుతంగా ఆడుతూ 97 పరుగులతో జట్టుకు విజయం అందించాడు. అయితే మ్యాచ్ అనంతరం ఆయన చేసిన సెలబ్రేషన్స్ ఇప్పుడు వివాదానికి కారణమయ్యాయి. విజయం తర్వాత సంజు శాంసన్ హెల్మెట్ ను నేలకేసి కొట్టడం, ఆగ్రహంగా స్పందించడం వంటి చర్యలు ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు విరుద్ధమని అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటనపై ఐసీసీ పరిశీలన ప్రారంభించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. నియమాల ప్రకారం ఇలాంటి చర్యలను లెవెల్ 1 తప్పిదంగా పరిగణిస్తారు. సాధారణంగా మ్యాచ్ ఫీజులో కోత లేదా డీమెరిట్ పాయింట్లు విధించే అవకాశం ఉంటుంది. అయితే గత 12 నెలల్లో 4 డీమెరిట్ పాయింట్లు చేరితే మాత్రమే మ్యాచ్ నిషేధం అమల్లోకి వస్తుంది. ఇప్పటి వరకు సంజు శాంసన్ పై పెద్దగా క్రమశిక్షణ చర్యలు లేకపోయినా కూడా ఈ ఘటన తీవ్రంగా పరిగణిస్తే మాత్రం ఒక మ్యాచ్ నిషేధం విధించే అవకాశాన్ని పూర్తిగా కొట్టి పారేయలేమని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. మార్చి 5న ముంబై వేదికగా జరగనున్న ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా సెమీఫైనల్ మ్యాచ్ లో సంజు శాంసన్ ఆడతాడా లేదా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఒకవేళ ఐసీసీ నిషేధం విధిస్తే మాత్రం అతని స్థానంలో రింకు సింగ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంపై ఐసీసీ అధికారిక నిర్ణయం త్వరలో వెలువడనుండగా టీమిండియా అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.